హాయ్ గైస్, మనం జగదీష్ మార్కెట్ వచ్చినాం. ఇప్పుడు గోప్రో మౌంట్స్ కొనడానికి నేను ఏమున్నా ఇంటికాడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మనం జగదీష్ మార్కెట్ వచ్చినాం, నేను చూపెడతా మీకు. ఓన్లీ టిప్స్ చేస్తా, ఇంటికి పోయినాక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతా మార్కెట్, జగదీష్ మార్కెట్ మీకు బ్యాక్ వ్యూ చూపెడతా. ఇదంతా అదే మార్కెట్. ఒక్కరోజు బాగానే రా బాబు. ఇక్కడ ఎవరికి జేమౌంట్ ఇమౌంట్ అంటే అర్థమవుతలేదు. ఈ షాప్లో అడగాలేమో. ఇక్కడ ఒక్క షాప్లో మనకు కావాల్సిన ఐటమ్ అయితే లేదు. ఇప్పటికి చాలా ఎత్తికినా కానీ గోప్రో అయితే మళ్ళీ జగదీష్ మార్కెట్లో లేదనమాట. మనకు కావాల్సింది గోప్రోవి జస్ట్ ఓన్లీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. మనకు హరిదాస్ మార్కెట్ అంట, అక్కడ పోవాలంట. మాడికైతే పోదాం ఫస్ట్. ఇక్కడ మొత్తం ఎత్తికిన అన్ని షాప్లలో అడిగినా కానీ ఈడ లేదంటారు. అడిగి పోయినాక చూపెడతా. एक ट्राइपॉड माउंट है, ये जे माउंट है, नॉर्मली ये बक्कल टाइप है. ये जे माउंट है, बक्कल. तो जे माउंट है, जे माउंट है. तो 6110 6110 ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇట్లా సపరేట్ సపరేట్. దీనికోసం వచ్చినాం ఇప్పుడు. జమౌంట్ అయిపోయింది, పోతున్నాం. సో గైస్, మైక్ కూడా దొరికింది. సో ఫటాఫట్ మనం ఇంటి నుంచి వెళ్ళిపోయాం. వచ్చిన పని అయిపోయింది. ఇంటికి పోయినాక నెక్స్ట్ బ్లాగ్ కంటిన్యూ చేస్తా. బ్లాగ్ ఎండ్ అయింది అనుకోకండి. నాకు తెలిసి జస్ట్ ఒక 2 minutes ఏమో వచ్చింది. సో ఫస్ట్ అయితే మనం ఇంటికి పోదాం. గైస్, ఇప్పుడు వచ్చిండు హీరో. హలో గైస్, అందరికీ నమస్తే. నేను మీ రైడర్ హరి కేసరి శివాజీ నగర్ ఫస్ట్ గా లాస్ట్ లో చాలా రోజులు అయిందనమాట ఇట్లా ఎంటర్ అయ్యాక. అట్లా చాలా రోజులు నేను కూడా బ్లాగ్ చేసి. మెయిన్ మనకు కావాల్సింది ఇది. ఈ దానికోసం టైం ఎంత అవుతుందా? టైం ఎంత? 10-11 అవుతుంది. నేను వచ్చింది ఒక్క నిమిషం, నేను కనబడుకుంటా మాట్లాడతా. సో మనం గోప్రో మౌంట్స్ తెచ్చినామని గోప్రో లేదు. మెయిన్ గోప్రో అన్నకాడు ఉంది. చూపెట్టానా గోప్రో ఓపెన్ చేయాలా? అరే బ్యాగ్ చూపెట్టేం కాదు, దాని లోపల గోప్రో ఉంది. ఇది మెయిన్ అనమాట. ఒక 40 చిల్లర ఉంటది అప్పుడు కొన్నప్పుడు. దానికోసం మనం ఇంతసేపు వెయిట్ చేసినాం. యాక్చువల్లీ నేను ఈవినింగ్ వచ్చిన 4:30కి అట్లా వచ్చినా కానీ నాకు గోప్రో అన్న కొంచెం బిజీ, మొత్తం బిజినెస్ మ్యాన్ అయిపోయిండు. 3 years అన్న మనం కలిసి. 3 years ఏమవుతాం కలిసి వ్లాగ్ చేసి 3 years మేము కలుస్తూనే ఉంటాం. ఒకటే చుట్టాలన్నమాట. ఇది పెడితేనే వర్క్ అవుతుంది ఏడికాడికి. అన్న నువ్వు ఒకసారి నాకు అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందుకే నేను లోపల రమ్మంటే అన్నకేమో పని ఉందంట. 10:30 అవుతుంది టైము. ఇప్పుడు ఏదో పని ఉందంట. మళ్ళీ ఏం పని అడగండి కామెంట్ లో. సో ఏంటంటే ఇది గోప్రో ఫస్ట్. దీనికి ఈ మీడియా మోడ్ పెడితేనే జర మంచిగా మనకు వాయిస్ అనేది వస్తుంది. లేకుంటే ఇది మీడియా మోడ్ లేకుంటే ఏమైతే అంటే అడాప్టర్ పెట్టాలి. అడాప్టర్ పెట్టేసి దానికి మంచిగా స్పీకర్ వచ్చేసి వాడు 4500 ఇదేనా అన్నది? మీడియా మోడ్. మీడియా మోడ్ మీడియా మోడ్ ఉంటే అడాప్టర్ అవసరం లేదు. సో ఈ రెండు ఉన్నాయి అనుకో, చక్కగా మనం పైపు వచ్చేసి అంటే అది స్పీకర్ వచ్చేసినాం అనుకో అయిపోతుంది. ఇక మనం మంచిగా. సో యాక్చువల్లీ నేను ఏడిపోతున్నా ఏందని మీకు చెప్పలే కదా, అది నేను చెప్తా. ఫస్ట్ అన్న కొంచెం ఏదో పని ఉందంట 10:30కి. దగ్గర జాగ్రత్త, టైంకి ఇంట్లో మంచిగా వస్తారు. బాయ్ బాయ్. అంతే అంతే. అన్న అప్రిలా చిన్నపిల్ల కొంచెం అలవాటు తప్పింది గైస్. కొంచెం కెమెరా ఇట్లా బ్లాగ్ చేసి అన్న డైలీ చేస్తాడు. బ్లాగులు చేస్తలేడు, ఓన్లీ రీల్స్ చేస్తుండు. అలా మీకు ఇన్స్టాగ్రామ్ ఉంటుంది రైడర్ హరి. రీల్స్ అయితే రెగ్యులర్ గా డైలీ ఒకటి పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్ లో రైడర్ హరి 64 అని ఉంటది. మంచిగా ఒకటి పోస్ట్ చేస్తున్నా, మీరు మంచిగా చూడండి. ఒక 1,03,000 ఫాలోవర్స్ అయిపోయారు.
మంచిగా వ్యూస్ అయితే మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు మనం దేవుని దయ వల్ల మీ దయ వల్ల ఉంటాం అలా. ఓకే రైట్ అన్న, అది ఇచ్చేస్తావా మళ్ళీ తీసుకున్నా? ఓకే గైస్, ఇక నేను నెక్స్ట్ బ్లాగ్ కంటిన్యూ చేస్తా. రైట్ అన్న. సో మనం తీసుకున్న హెల్మెట్ కి సెటప్ ఇప్పుడు చేస్తున్నాం. గోప్రో సెటప్ దీనికి ఇంకా ఎంసీలు పెట్టాలి, ఎంసీలు పెట్టలే, ఏం పెట్టలే, ఎన్నో ఓన్లీ జస్ట్ మైక్ పెడదాం ఇప్పుడైతే. ఇట్లా రబ్బర్ బీడింగ్ ఉంటుంది మొత్తం, దీన్ని మధ్యలో పెట్టాలి. దేనికి పెడతాం వైర్? దీంట్లో ఇది ఏమంటారు, ఈ కనెక్టర్లో. సో హెల్మెట్ సెటప్ అంటే ఏం లేదు, మనకు మైక్ అయితే ఫిక్స్ అయిపోయింది చూడండి లోపల. మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఏమి ఉండదు. ఇది మైక్ అడాప్టర్ అన్నమాట. సో మనకి ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ గోప్రో వస్తుంది, ఆల్మోస్ట్ అందరు తెలుసు. ఈ గోప్రో రావాలంటే మెయిన్ మనకు ఇది ఉంటుంది చిన్నది, ఇట్లా ఫిక్స్ కావాలన్నమాట. ఫిక్స్ అయితే దీని మీద గోప్రో వస్తుంది. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టినా. సో ఇది ఫిక్స్ కావాలంటే దీనికి ఎంసీల్ అని వస్తుంది, మనకు గట్టిగా అంటుకుంటుంది అనమాట. అదే ఎంసీల్ అనేది ఇలా పెట్టి ఇట్లా పెట్టుకొని మనం ఇప్పుడు ఎంసీల్ అనేది లేదు. సో నాకు ఇప్పుడు ఏం యూజ్ రాదు. నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు బైక్ మీద ఏమి వెళ్ళట్లేదు, వచ్చేటప్పుడు నాకు యూజ్ అవుతుంది. సో అక్కడ పోయినాక నేను పెడతా, అది కూడా నేను బ్లాగ్ పెడతా. సో ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందని కార్లోకి వచ్చిన. ఇప్పుడే కొంచెం రెయిన్ డ్రిజ్లింగ్ స్టార్ట్ అయ్యి ఎండ్ కూడా అయింది. సో కమింగ్ టు ద పాయింట్, టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఈ టైంలో నేను వ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, వ్లాగ్ చేయట్లేదు, ఎండ్ చేస్తున్నా. ఎండ్ ఆల్రెడీ మనం మార్నింగ్ వ్లాగ్ చేసినాం అనమాట. మీరు చూసినట్టయితే గోప్రో కోసం అని చెప్పేసి మనం జగదీష్ మార్కెట్, హరిదాస్ మార్కెట్ ఈరోజు చాలా తిరిగిన. హెల్మెట్ కూడా కొన్నా అనమాట. సో దానికి సెటప్ అయితే మీరు చూసిరు ఇందాక. ఫుల్ సెటప్ అయితే అయిపోలేదు, కొంచెం ఎంసీల్ వల్ల చిన్న పని అయితే అయిపోయింది. సో గోప్రో ఆల్ సెట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం పోయేటప్పుడు మనం బైక్ మీద ఏం పోతలేము, ట్రైన్ ఉంది 3:30కి అట్లా, అక్కడ నా బైక్ ఉంది, బైక్ తీసుకొని ఇక్కడ రావాలన్నమాట. సో దానికోసం అని చెప్పేసి మనం ఒడిస్సా వెళ్తున్నాం. ఇప్పుడు ఆ వ్లాగ్ మనకు ఈ 3:30కి మళ్ళీ స్టార్ట్ చేస్తాను నేను వ్లాగ్. ఇప్పుడు ఇది ఎండ్ చేసేసి ఇప్పుడే అప్లోడ్ చేద్దాం అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. చూద్దాం, మరి అనుకుంటున్నంత మాత్రాన అది కాదు, నాకు తెలుసు. నేను అనుకుంటే మాత్రం అసలే కాదు. ఇక చూద్దాం. ఏంటంటే కమింగ్ టు ద పాయింట్, 2 years 3 years గ్యాప్ తర్వాత మళ్ళీ నేను బ్లాగింగ్, కెమెరా పట్టుకొని బ్లాగింగ్ చేస్తున్నా. ఇన్ ద సెన్స్ ఐఫోన్ పట్టుకొని బ్లాగింగ్ చేస్తున్నా. 2 years కింద నేను ఒక బ్లాగ్ చేసిన, మీరు చూసినట్టయితే బుల్లెట్ తో ఒక బ్లాగ్ చేసిన, అదే లాస్ట్. మళ్ళీ ఇప్పుడు బుల్లెట్ వ్లాగే చేస్తున్నా, దానికోసమే పోతున్నాం ఇప్పుడు. అది ఇక తర్వాత ఏమన్నా ఉంటే నేను నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తా. సో హెల్మెట్ సెటప్ చూసిరు కదా, ఇంకా ఫుల్ సెటప్ అయితే అయిపోలేదు. మనం స్టార్ట్ అవుతున్నాం 3:30కి అట్లా. 3:30 AM కి మనకు ట్రైన్ టికెట్ ఉంది. సో ఇక్కడ నుంచి 4 members పోతున్నాం. అది నెక్స్ట్ వ్లాగ్ లో చూడండి. స్టే ట్యూన్డ్ ఉండండి. ఇప్పటి నుంచి బ్లాగ్స్ అయితే కంపల్సరీ వస్తాయి, నేను ఫిక్స్ అయినా. సో కొంచెం ఇక అది తర్వాత చెప్తలేండి. నేను కొంచెం దాని వల్ల నేను బ్లాగ్ యూట్యూబ్ కి అయితే దూరం అయిపోయినా. ఇప్పుడు ఏం లేదు, దగ్గర అవుతున్నా. మీరు ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని గంట ప్రెస్ చేసి చూడండి. ఇదైతే ఈరోజు బ్లాగ్ అనమాట. సో బ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పవన్ రైడర్. సైనింగ్ ఆఫ్.